నమస్కారం అండి. ఇది రమణాపల్లి రిజర్వాయర్ మీ అందరూ తెలిసిందే. ఈ రిజర్వాయర్ ఎప్పుడో పూర్వీకుల దగ్గర నుంచి ఉంది, మా టైంలో కాదు. అయినప్పటికీ కూడా ఈ రిజర్వాయర్ కింద ఈ చిట్టు కింద గ్రామాలన్నీ కలిపి చెట్టుపల్లి కానీ కొత్తూరు కానీ అలాగే ఎన్ని కలిపి సుమారు నాకు తెలిసి 3000 ఎకరాలు ఉంటుంది సాగు. బలిగట్టు ఏరియా కానీ అన్నీ కూడా. ఇది చాలా మందికి 3000 ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వాయరు. పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ రిజర్వాయర్ కింద భూములు బాగుంటూ ఉంటాయి. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్ లైనింగ్ కాలువ లైనింగ్ కూడా చేశాను చాలా వరకు. అంత పూర్తి 20% అంతా ఉండిపోయి ఉంటుంది, మొత్తం పూర్తి చేసాం. అయితే మొన్న కురిసిన వర్షాలకి ఇప్పుడు చూసిన మధుని దగ్గర ఒక పెద్ద కన్నంలా పడి కుడికాలు ఉంటుంది దీన్ని, ఇది మొత్తం ఫ్లో అయిపోయింది. ఇది అన్నీ మన వాళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ పోతాయి. చాలా ఇబ్బంది అయ్యేది. మళ్ళీ అంతా ఎలక్ట్ అయ్యారు, ఒక మట్టి పోసి మళ్ళీ కప్పెన్ చేశారు. దీనికి ఇమీడియట్గా మొదన్ని మళ్ళీ మోడరేట్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎంత అయితే అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ డీ గారు రాస్తారు. ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది ఇది. అలా కాకుండా పర్మనెంట్గా ఏమన్నాను, టెంపరీ కాదు, టెంపరీ చేసి వదిలేస్తారు. అలా పర్మనెంట్గా ఏమన్నాను నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. అది కాకుండా ఈ రిజర్వాయర్కి గేట్ ఉంటుంది, గేట్ మూసి ఉంటుంది. ఉడుపుల టైంలో గేట్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం, మెయిన్ గేటు. కానీ గత ప్రభుత్వంలో ఎవడు పట్టించుకోలేదు, పెద్ద కన్నం పడిపోయి నీరంతా పోతుంది. ఇప్పుడు నేను ఒక 15 రోజులు 20 రోజుల క్రితం పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను. అదే పొర్లు మధు ఉంటుంది, పొర్లు మధు కూడా శిథిలావస్థకు వచ్చేసింది. ఆ మధుని కానీ కొడేస్తే మొత్తం వాటర్ పోద్ది. ఇక అంచేది అది కూడా ఎస్టిమేట్ చేశారు. నేను మొన్న అసెంబ్లీ టైంలో మంత్రి గారికి, రామానాయుడు గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి అది ఇచ్చాను. ఆయన అతను ఆర్డర్ కూడా వేసాడు, ఆ డబ్బు వస్తుంది. అది చేసి దీన్ని పర్మనెంట్గా రెస్టోర్ చేయాలని చెప్పి అనుకున్నాను. ఇప్పుడే కొంతమంది రైతులు వచ్చి కలిసారు. ఇక్కడ ఇటుపక్క కాలువ వెళ్తుంది, బలిగట్టం గబ్బాడ, అందుకే గబ్బాడ కదా, గబ్బాడ కాలువ అంటారు అని. లాస్ట్ టైం ఒక వాల్ కట్టాం, ప్రొటెక్షన్ వాల్ కొంతవరకు కట్టాను నేను. తర్వాత కట్టలే, ఈ ప్రభుత్వంలో పాత ఆ మొక్క కూడా కట్టేస్తే ఇంక ఈ రైతులకి ఇబ్బంది ఇలా ఉండదు, పొలాల మీద రావడం కానీ పొలాలు మొలకడం కానీ. మూడో విషయం ఏంటంటే ముఖ్యమైనది, ఇప్పుడు అవదు, వేసవకాలంలో ఈ లోతు చేయాలి. ఇంకా ఇప్పుడు పుడిగిపోతుంటుంది, పైనుంచి వస్తుంటుంది, పుడిగిపోతుంటుంది. ప్రతి సంవత్సరం పుడుగు తీస్తుండాలి. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు NTPC వాళ్ళు నాకు తెలిసి ₹1 కోటి అంత ఇచ్చారు, 80 లక్షలు మళ్ళీ ఇచ్చారు. తర్వాత ₹1 కోటి ఇచ్చారు. మొత్తం ₹1,80,00,000 పొక్కులేని పెట్టి ఈ మట్టి తీసాం.